ప్రస్తుతం మనతో పాటు ఉపేంద్ర గారు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఫైర్ బ్రాండ్, మాజీ బీసీ కమిషన్ సభ్యులు. చెప్పండి ఉపేంద్ర గారు, ఏంది కేటీఆర్ గారిని మొన్న ఏసీబీ, ఈరోజు ఈడీ, తర్వాత బీజేపీ బీఆర్ఎస్ రెండు ఆర్ఎస్ఎస్ తోటి ములాఖాత్ అయిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వేదికగా చెప్తున్నారు. సో ఈడీ నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో టైఅప్ అవుతున్నారా? ఏం జరుగుతుందో సార్? ఇప్పుడు రాజకీయ ఆరోపణలు చేయడానికి వాళ్ళు నోటికి వస్తే ఎన్ని వస్తే అన్ని మాటలు మాట్లాడతారు. ప్రజలకు గనక హామీలు ఎట్లా ఇచ్చిర్రో ఈ పొలిటికల్ కూడా అదే రకంగా ఆరోపణలు చేయడానికి వాళ్ళు తెరదీయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేమేమంటున్నాం, ఈరోజు ఈడీ విచారణ కోసం పిలిచారు. ఈడీ విచారణకు కేటీఆర్ గారు పోయినారు. వాళ్ళు ఏ ప్రశ్నలు అడిగినా ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో కూడా ఏసీబీ పిలిచింది. ఏసీబీ పిలిచి 50 రకాల ప్రశ్నలు అడిగింది. 50 రకాల ప్రశ్నలకు ఆన్సర్లు ఈ విషయం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో అప్పుడే కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో వీళ్ళు ఏ ప్రశ్నలు అడుగుతారో వాటి అన్నిటికి కూడా ఆన్సర్ ఆ రోజే ఇచ్చాడు, డాక్యుమెంట్తో సహా ప్రూవ్ చేశాడు. కాకపోతే ఈరోజు కొత్తగా వాళ్ళు ఏంటి అంటే రావడం, ఈడీ పిలవడం అనేది జరుగుతూ ఉన్నది. మేమేమంటున్నాం, ఈడీ పిలిచినంత మాత్రాన కేసు ప్రూవ్ అయినట్టు కాదు కదా. గతంలో ఈడీ వచ్చింది, కవిత గారు లోపలికి వెళ్ళారు. ఇప్పుడు నేనేమంటున్నా, కేసు ఒకసారి ఈడీ ఎఫ్ఐఆర్ అయితే లోపలికి పోవడం అనేది అది సాధారణం. అది అంత మాత్రం లోపలికి పోయినంత మాత్రాన వాళ్ళు దోషులు కాదు కదా, దొంగలు కాదు కదా. ఇలా రేపు కేటీఆర్ గారిని కూడా చేయవచ్చు కాక, అరెస్ట్ చేసినంత మాత్రం దొంగలు కాదు కదా. ఎప్పుడైనా కానీ కాక చేస్తారా చేయరనే తర్వాత ఒకవేళ అంటే ఈడీ కేసులో లోపలికి పోయినంత మాత్రం దోషి అని నీకు లేదు అంటున్నాయి. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది, తర్వాత విచారణ జరగాలి, కోర్టుల ముందులో సాక్ష్యం సుబూతు ఉంటుంది. ఇవన్నీ జరిగినాక శిక్ష పడితే మనం అనడానికి అవకాశం ఉంటుంది. అలాంటిది ఏం లేదు కదా ఇక్కడ. కాబట్టి నేను ఏమంటున్నా, ఏసీబీ ఎఫ్ఐఆర్ మీద ఈడీ ఎఫ్ఐఆర్ తోటి వచ్చారు. ఏసీబీ ఎఫ్ఐఆర్లోనే మేము ఆ కంటెంట్స్ మేము హైకోర్టులో చెప్పినప్పుడు క్రాస్ పిటిషన్లో దాని ఈ సెక్షన్లు అప్లికబుల్ కావు అని చెప్పి జడ్జిమెంట్లో కూడా చెప్పినారు. కానీ కంప్లైంట్ ఇచ్చినటువంటి వారు ఐఏఎస్ అధికారి కాబట్టి కేసుని ఇన్వెస్టిగేషన్ ముందుకు పోనీయండి అని చెప్పినారు అక్కడ. కాబట్టి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇది ఏసీబీ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈడీ అనేది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిసి అమికబుల్గా అండర్స్టాండింగ్లో వస్తున్నారా? మరి వాళ్ళు ఏ రకంగా వచ్చినా, ఇద్దరు వచ్చినా కూడా సింహం సింగిల్గానే ఢీకొంటది. సార్, మీరు బీసీ మాజీ కమిషన్ సభ్యులు. ఈడీకి కేంద్రానికి సంబంధం లేదు, దానికి స్వయం ప్రతిపత్తి కలిగి ఉంది. ఇక్కడ 50 లక్షల పైన దోపిడీ జరిగింది, పైసలు వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్నట్టు ప్రూఫ్. కేంద్రానికి ఈడీకి సంబంధం ఏమంటారు? నేనేమంటున్నా, ఇక్కడ దోపిడీ లేదు, దొంగతనం లేదు, అవినీతి అసలే లేదు. ఎందుకంటే చాలా స్పష్టంగా ఇక్కడ నుంచి నేరుగా ఏది హెచ్ఎండిఏ నుంచి ఇక్కడ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి అక్కడ ఈడీ మన సిఇఓ ఈ ఫార్ములా ఎవరైతే ఉన్నదో సంస్థ, ఆ సంస్థ సిఇఓ అకౌంట్లోకి పోయినాయి. పంపినామని మేము చెప్తున్నాము, వచ్చినాయి అని వాళ్ళు చెప్పిర్రు. ఇంకా ఇక్కడ దోపిడీ ఏముంది, దొంగతనం ఏముంది, అవినీతి ఏముంది? అరెస్ట్ చేస్తే మాకు కోర్టులు ఉన్నాయి, కోర్టులలో కేసులు వేస్తాం. కవితక్క గారిని అరెస్ట్ చేసినారు కదా, ఎన్నిసార్లు పిలిచినారు విచారణ పేరుతోటి, పోయినాం, చెప్పినాం. వాళ్ళు ఫోన్లు కావాలన్నారు, ఫోన్లు కూడా ఇచ్చింది అక్క. సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేసింది, ఇక్కడ హైకోర్టు అప్పుడు క్యాన్సిల్ చేసింది. ఇది క్యాన్సిల్ చేయలేదు, డిస్మిస్ ఏం చేయలేదు, మేమే విత్డ్రా చేసుకున్నాం. అక్కడ ఏమన్నారు, సుప్రీంకోర్టులో పోయినప్పుడు మేనేజ్ చేయడం అనేది ఉండదు. కోర్టులో మనకి చట్టం ఉన్నది, సెక్షన్లు ఉన్నాయి, హక్కులు ఉన్నాయి. హక్కుల ప్రకారమే పిటిషన్లు వేస్తారు. అక్కడ కూర్చున్న వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు, జడ్జిలు. కాబట్టి ఆర్గ్యుమెంట్స్ చెప్పిన తర్వాత, విన్న తర్వాత మా రైట్స్ని కాపాడడానికి కోర్టులు జడ్జిమెంట్ ఇస్తుంది. అంతేగాని మేనేజ్ చేయటాలో లేకపోతే ఇంకో రకంగా చేయటాలు ఉండదు కదా. కాబట్టి మేము ఏమంటున్నాం, ఈరోజు మీ చేతిలో ఉన్నది కాబట్టి కేసు పెడుతున్నారు, మీ చేతిలో ఉన్నది కాబట్టి రేపు జైలు కూడా పంపొచ్చు. కేసులు పెట్టి జైలుకు పంపినంత మాత్రాన ఫైనల్ కాదు అంటున్నాను నేను. ఇవాళ ఈ దేశంలో 5297 కేసులు ఈడీ గత 10 సంవత్సరాలలో ఈ దేశంలో రిజిస్టర్ అయిన కేసులు. ఏ బాంబులు, వాళ్ళు బాంబులు ఏందో తెలియదు, అవి టపాసులా తెలియదు. దీపావళి పోయింది, దసరా పోయింది, అన్ని పోతాయి, సంక్రాంతి కూడా పోయింది. ఏమైనా బాంబులు ఉన్నాయనో కేసులు పెడతామనో 6 కేసులు ఏంటి, కాళేశ్వరం అని కాసేపు, ఫోన్ ట్యాంపరింగ్ అని కాసేపు, విద్యుత్ కొనుగోలు కాసేపు, లగచర్ల కాసేపు, ఇవాళ ఈ ఫార్ములా 6 కేసులు, 6 × 2 12 నెలలు. మళ్ళీ ఈడీ పేరుతో 2 నెలలు కాలం గడుపుతారు. అంతేగాని బాంబులు బేల్ చేయలేదు, ఆ బాంబులలో పస కూడా లేదు. ఉత్త తుసు బాంబులు తెచ్చి నువ్వు పేలుతుంది అంటే ఇక్కడ ఎవ్వడు భయపడడానికి లేడు. నీ తుసు బాంబులు పట్టుకొని, నీ తాటాకు బాంబులు పట్టుకొని నువ్వు అదేంది ఎర్ర తొగ బాంబులు ఉంటాయి కదా, కనీసం అవి తొగ బాంబులు కూడా కావు. శ్రీనివాసరెడ్డి చెప్పి అవి మన తాటాకు బాంబులు కూడా కావు ఇవి. కాబట్టి నేనేమంటున్నా, బాంబులు వేలుస్తాం, కేసులు పెడతాం, జైలుకు పంపుతాం అనేది అది ఒక రాజకీయంగా డైవర్ట్ చేయడానికి, పబ్లిక్ ఆలోచనని తప్పుదోవ పట్టడానికి
పాలన చేతగాక ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజలలో బయటికి పోతే ఈరోజు తెలంగాణ రైతాంగం మొత్తం కూడా ఏడుస్తున్నది. ఈ కొడుకును అనవసరంగా ఎన్నుకున్నావురా, ఆ కేటీఆర్ ఉంటేనే మంచిగా ఉండే, తినే అన్నంలో ఒక మట్టి పోసుకున్నాము. వీడిని నమ్మి మా ఫీలింగ్ తమ్మి, నేను పార్టీ నాయకుడిగా నేను ఏదో చెప్తున్న మాటలు కావు. నువ్వు తొలివేలుగు నీకు ఇలా ఉన్నది కదా, వ్యవస్థ బ్రహ్మాండంగా ఉన్నది కదా, మీరు పోయి ప్రజలలో ప్లెబిసైడ్ పెట్టండి, పొలాలలో ఉన్న రైతులను అడగండి, జొన్న చేలలో ఉన్న రైతులను అడగండి, మిరప చేలలో రైతులను అడగండి, ఆటో కార్మికులను అడగండి, ఇలా బీసీ సమాజాన్ని అడగండి. 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తాము, సంవత్సరం 6 నెలల జొన్న చేలలో ఉన్న రైతులను అడగండి, మిరప చేలలో రైతులను అడగండి, ఆటో కార్మికులను అడగండి, ఇలా బీసీ సమాజాన్ని అడగండి. 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తాము, సంవత్సరం 6 నెలల ఎలక్షన్ పెడితే ఇలా దగ్గర 30,000 29,000 మంది బీసీ సోదరులు, ఎస్సీలు ఎస్టీలు, బీసీలకు సంబంధించిన వాళ్ళు, ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచ్లు అయ్యేటోళ్ళు, వాళ్ళని కాకుండా చేసి వాళ్ళని తెల్ల చెట్టు వేయకుండా చేసి నా ఊర్లలో ఒక కమ్మరి సోదరుడు, ఒక కుమ్మరి సోదరుడు, ఒక మంగళ సోదరుడు, ఒక చాగలి సోదరుడు, ఒక దూదేకుల సోదరుడు, ఒక ఆరగట్టుక సోదరుడు, ఒక పూసలి సోదరుడు, ఒక మేదరి సోదరుడు, ఒక వార్డు మెంబరు, ఒక సర్పంచ్ కావడానికి 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంతవరకు వార్డు మెంబర్లు కాలే వాళ్ళు. అదే ఏమంటున్నా, ఇంతవరకు చేయకపోతే అంటున్నా నేను. నువ్వు సంవత్సరం దాటిపోయింది అంటున్నాం, ఇది 6 నెలల కింద జరిగిపోవాలి. ఇప్పుడు డిలే జస్టిస్, డినే జస్టిస్ 10 సంవత్సరాలలో మేము చేసినంత వరకు మాకు అవకాశం ఉన్నంత వరకు మేము చేసినాం. ఆ రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉండడం వల్ల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కు లోబడి దాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో 23% వచ్చింది ఆడ. కానీ మేము అట్లా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టలే కదా, 42% ఇస్తామని టీఆర్ఎస్ చెప్పలే కదా. మా అవకాశం ఉన్నంత వరకు మీకు చేసినాం. కానీ నువ్వు అట్ట కాదు కదా, మేనిఫెస్టోలో పెట్టి నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ లో అనేక మంది నాయకులు, పెద్ద నాయకుల్ని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అక్కడ ఉన్న సిద్ధరామయ్య, వీళ్ళందరూ పెద్దలు వచ్చేసి మీరు మాట్లాడారు కదా, మీరు ఇస్తానని చెప్పినారు కదా, వాళ్ళకి ఇవ్వకపోతే హాస్టల్లో పోరగాళ్ళు మొత్తం విద్యార్థులు ఈరోజు ఎలకలు కరుస్తూ ఉన్నాయి, పందికొక్కులు కరుస్తున్నాయి, పాములు కరుస్తున్నాయి, పొరగాళ్ళకి ఫుడ్ పాయిజన్ అయిపోయి హాస్పిటల్ పాలైపోయి చచ్చిపోతా ఉన్నారు. ఆ బిడ్డల పరిస్థితి ఏం చేయాలా? హాస్టల్ మా ప్రభుత్వంలో గురుకుల పాఠశాలలో సీటు రావాలంటే ఎంసెట్ల సీట్ లాగా భావించారు. బ్రహ్మాండంగా చదువుకుని ఒకసారి 5వ తరగతిలో 6వ తరగతిలో సీట్ వచ్చిన విద్యార్థి క్యాంపస్ అయిపోయి వాడు LLB అయిపోయి కూడా డైరెక్ట్ సెలక్షన్కి వెళ్ళేవాళ్ళు. అట్లాంటి పరిస్థితులు కేటీఆర్ గారి విషయంలో ఏం లేదు. వాళ్ళు ఒకటే చెప్తున్నాము, వాళ్ళు ఇది పొలిటికల్ వెండెట్టా, రాజకీయంగా ప్రతీకార చర్యలు. ఇవాళ నిన్న కూడా లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ మీద మళ్ళీ విచారణకి పర్మిషన్ ఇచ్చాడు. ఎందుకు? రేపు ఎలక్షన్స్ ఉన్నాయి ఢిల్లీలో. అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నిస్తున్నాడు, ఢిల్లీలో వాళ్ళు ఓడిపోతే మళ్ళీ వాళ్ళకి ఇదైతే కాబట్టి చంపపేట లాగా ఉంటది కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ లోపలేయాలని ప్రయత్నం చేస్తారు. అట్లనే కేటీఆర్ ప్రశ్నిస్తున్నాడు కాబట్టి కేటీఆర్ ని లోపలేయాలి, హరీష్ రావు గారు అడిగితే హరీష్ రావు వేయాలి, కేసీఆర్ వేయాలి, రాజకీయ ప్రాంతీయ పార్టీలని మొత్తం కూడా చిన్న భిన్నం చేయాలి, భూస్థాపితం చేయాలన్నది వాళ్ళ పొలిటికల్ ఎజెండా. జరుగుతున్నాయి ఇవన్నీ. సో మొత్తానికి ఇది పొలిటికల్ ఎజెండాగానే చూడాలి. ఇటు కేటీఆర్ కి ఎటువంటి సంబంధం లేదు, కావాలని రాజకీయ కక్ష సాధింపు చర్య అని చెప్పేసి కూడా ఉపేందర్ గారు అంటున్నారు. ఉపేంద్ర గారితో స్పెషల్ చిట్చాట్.